వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితా ఆ పార్టీలో పర్టికులర్ కూటమిలో చిచ్చు రేపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అసంతృప్తులు మండిపడుతూ ఉన్నారు. పిఠాపురం కావచ్చు, పెనమలూరు కావచ్చు, ఇంకొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి నియోజకవర్గాల్లో అసంతృప్తులు పెద్ద ఎత్తున గొడవ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీ కోసం మేము కష్టపడ్డాం, చాలా ఖర్చు పెట్టాం, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఇన్ని సంవత్సరాలుగా, అలాంటిది తమను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఎవరైతే టికెట్ ఆశించి బగ్గబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్లు వారందరూ కూడా వాళ్ళు అదేవిధంగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలు అంతా కూడా ఎక్కడికక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఆయా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనిపిస్తూ ఉంది. పర్టికులర్ పిఠాపురంలో అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఒక క్లారిటీ ఇచ్చారో అప్పుడు క్లారిటీ ఇచ్చిన వెంటనే పిఠాపురం టీడీపీ ఆఫీస్లో గందరగోళం తలెత్తింది. ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో వర్మ, ఆయన 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తారు, 14 గెలిచారు. ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ధ్వంసం చేయటం, పార్టీ జెండాలను పారేయటం, కాల్చివేయటం, పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయటం. రైట్, ఇదే చాలా పెద్ద మొత్తంలో, అంటే తొలి జాబితాలో ఈ స్థాయిలో తొలి జాబితా రిలీజ్ అయిన తర్వాత అయితే ఈ జాబితాలో ఇంత పెద్ద మొత్తంలో నిరసనలు కానీ, విమర్శలు కానీ, ఆందోళన కానీ తలెత్తలేదు. బట్ ఈసారి మాత్రం రెండో జాబితా రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు నివాసం వద్ద కానీ, ఎక్కడైతే క్యాండిడేట్లు టికెట్ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఆఫీసులో కానీ పెద్ద మొత్తంలో అయితే గొడవలు అయితే జరిగిన వార్త అయితే కనిపిస్తుంది. రైట్, ఈ ఇంపాక్ట్ వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది, కూటమిగా ఏర్పడటం వల్లే సీట్ల సర్దుబాటులో భాగంగా ఇటువంటి పరిణామాలు తలెత్తాయని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. రైట్, ఇదే ఇవాళ ది గ్రేట్ డిబేట్. ది గ్రేట్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ జాయిన్ అవుతారు. ఇక బీజేపీ నుంచి విల్సన్ కూడా కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇద్దరికి కూడా. నమస్కారం సార్, పుల్లారావు గారు, ఫస్ట్గా మీరు తక్కువ టైం ఇచ్చారు మాకు, సో థ్యాంక్ యూ. మెయిన్గా ఏదైతే ఆ గందరగోళం తలెత్తుందో రెండో జాబితా రిలీజ్ అయిన తర్వాత టీడీపీ అంటే కూటమి పైన ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? కూటమిగా కంటెస్ట్ చేయబోతున్నారు, 3 పార్టీలు ఐక్యంగా కంటెస్ట్ చేయబోతున్నాయి. కానీ ఇటువంటి అసంతృప్తులు పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తే ఆ ఇంపాక్ట్ వాళ్ళు ఇండిపెండెంట్గానో లేదంటేనో రెబల్స్గానో దిగి పార్టీ ప్రత్యర్థికి సపోర్ట్ చేస్తే కూటమికి ఉన్నటువంటి ఏదైతే భావిస్తూ ఉందో ఆ ఫిగర్ కానీ, అంటే విజయం సాధించాలని ఒక తపన అనేది కొంచెం అది సన్నగిల్లే ప్రమాదం ఉందంటారా? తప్పకుండా, అది ఎక్స్పెక్టెడే కదా, ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు, ఎక్స్పెక్టెడ్. అందరూ పనిచేస్తుంటారు 5 సంవత్సరాలు, వాళ్ళు ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు. పార్టీ అధిష్టానం నీకు టికెట్ ఇవ్వని 5 సంవత్సరాల క్రితం చెప్పరు కదా, బాగా పనిచేయి అని చెప్తారు. ఆ తర్వాత ఎన్నో టికెట్లు కూడా బయట ఇవ్వట్లేదు. 175లో 30 అంటే హార్డ్లీ 20%, పెద్ద లెక్క కాదు. మరి ఇలాగా కంట్రోల్ నేను అది కొంచెం టీడీపీ నాయకత్వం వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో. వాళ్ళకి ఫర్మ్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు లేరా, లేకపోతే ఆయన మాట పెట్టలేదా, ఇవన్నీ కొంచెం మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి. కానీ ఇది మంచిది కాదు. ఇది ఒక 20-30 టికెట్లే కదా ఇచ్చారు మొత్తం. ఆయన పొత్తు ఎవరు బీజేపీకి అండ్ జనసేనకి పెద్ద లెక్క కాదు. 60, 70, 30, 40 అనుకున్నది చిన్న లెక్క. రెండు పార్టీలు కలిపి 30 సీట్లు చేయలేకపోతున్నారంటే కొద్దిగా అది లీడర్షిప్ కొద్దిగా లోట్ కనపడుతుంది నాకు. ఇంతవరకు రానివ్వకూడదు. ఇంతవరకు వచ్చాక అది అలాగ బిట్టర్నెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పిఠాపురం అనే కాన్స్టిట్యున్సీ తప్పకుండా బిట్టర్నెస్ వస్తుంది. అది ఎలాగ అవాయిడ్ చేస్తారు ఫ్యూచర్ లో సైన్ కాదు. పుల్లారావు గారు, మిత్రపక్షం అలయన్స్లో కీ పార్ట్నర్ టీడీపీ తర్వాత పవర్ఫుల్గా ఉన్నదైతే ఖచ్చితంగా జనసేన ఆ కూటమిలో. కానీ ఆ జనసేన పార్టీ అధినేతే పోటీ చేస్తానని ప్రకటించినప్పుడు కూడా పిఠాపురంలో అటువంటి రియాక్షన్ రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఒకటి ప్రిపేర్ చేయాలి కదా, అక్కడ కూడా ఎవరో ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అతన్ని కన్సిడర్ చేయాలి కదా, అతనితో మాట్లాడి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొంచెం సీనియర్ మనిషి, అతనితో మాట్లాడి చేయాలి. అది చేసి ఉండరు అనుకుంటున్నాను. అది చేసి ఉంటే ఇలా రాదు. అది ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం, ఇది అది చంద్రబాబు నాయుడు గారు అది చెప్పుంటే ప్రాబ్లం. సడన్ గా సర్ప్రైజ్ చేస్తే ఇలాగ వస్తాయి. సో తప్పకుండా ఇది ఒక ప్రాబ్లం ఈ పార్టీస్ మధ్యన ఉన్నది. అందువల్ల ఇది సెటిల్ చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఆ స్కిల్ ఉన్నది, అది కంట్రోల్ చేస్తాడు. ఆయన
మొత్తానికి టాలరేట్ చేయడు. ఇలాగా ఒక థియరీ ఏమిటంటే అలాగ ముందర గొడవ చేసాక ఇంకా అయిపోతుంది కదా, ఈ కాగితాలు చెప్పేశాక జెండాలు చెప్పేశాక అది చేశాక ఇది చేశాక ఒక రోజు ఆ వేడంతా పోతుంది, తర్వాత డిసిప్లిన్ చేస్తారు. రోజు చేయడు కదా ఆ వ్యక్తి, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే చేస్తాడు. మరి అన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఉండరా? ఆలోచించి ఉంటాడు అనుకుంటాను నేను. ఈజ్ ఎ క్లెవర్ మ్యాన్, ఇంటెలిజెంట్ మ్యాన్. పాలిటిక్స్ లో 20 years ఉన్నాడు, ఫిలిం వల్ల 35 సంవత్సరాలు. సో ఇవన్నీ ఆలోచించి ఉంటారు. అదేదో మెత్తగా పుట్టిపోతాడు అనుకుంటారా టీడీపీ ఎమ్మెల్యే? అందువల్ల ఇది కొంచెం ఇంకా ఏ రకంగా వెళ్తాదో మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. ఆ వ్యక్తి ఇండిపెండెంట్ గా వేస్తాడా, వేస్తే ఈయన ఏం చేస్తాడు, ఎన్ని ఓట్లు పట్టిపోతాడు, పవర్ఫుల్ క్యాండిడేట్ అతను, ఇండిపెండెంట్ గా ఉంచితే అదర్ సైడ్ ఏం చేస్తారు, ఆయన సపోర్ట్ చేస్తారా, ఏదైనా అవ్వచ్చు. కానీ బాగా ఆలోచించలేదు. దీనికి కొంచెం మంచి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఇలాంటి చాలా సార్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు కదా, ఇవన్నీ ఏం మాట్లాడుకోలేదా? అదే నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇక్కడ పోటీ చేస్తా, ఇది ఎలాగా, అది కన్సల్ట్ చేయలేదా? సడన్ గా చెప్తున్నారు. సో అది కొద్దిగా నాకు మిస్ హ్యాండిల్ చేశారు, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయనే ఆ పార్టీ ప్రెసిడెంట్ కి ఆయనకి సీట్కి ఇంత ఇబ్బంది వస్తే ఎలాగా? ఎగ్జాక్ట్లీ ఒక బలమైన మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేతే కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది టీడీపీ పార్టీయా లేదంటే జనసేన వాళ్ళ ఎవరైనా సరే ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి, ఎందుకంటే వన్ ఆఫ్ ద కీ మెంబర్ కాబట్టి. కానీ అటువంటి పరిస్థితి లేకపోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరిలోనూ. కరెక్ట్, చాలా ఆశ్చర్యం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ మనిషి, ఆయనకి తెలియదా? ఆయనతో మాట్లాడలేదా? ఆ వర్మ గారు ఎవరితోనో నేను పోటీ చేయొద్దు, మనకి ఇవ్వాలి, మాట్లాడలేదా? మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఇది సర్ప్రైజింగ్ గా ఉన్నది ఇదంతా సినారియో చూస్తే. నేను ఫస్ట్ నుంచి నేను అనుకున్నా, ఈ చిన్న పార్టీ పెద్ద పార్టీతో ఉన్నప్పుడు ఒక్కోసారి ట్రబుల్ ఎలా వస్తుంది. అందుకనే నితీష్ కుమార్ ఎప్పుడు ఎమ్మెల్సీగా వస్తాడు, ఎప్పుడు ఎమ్మెల్సీగా. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడు. ఇదంతా గొడవ ఎవరికి కావాలి, శుభ్రంగా ఎమ్మెల్సీగా వస్తానని ఎమ్మెల్సీగా వస్తాడు. దాంట్లో ఉన్నాయి పెద్ద ఎమ్మెల్యేగా వచ్చేసాను, 50,000 ఓట్లు తెచ్చుకున్నాను అని చెప్పాడు. ఎమ్మెల్సీగా వస్తాడు క్వైట్గా, 6వ టర్మ్ 5వ టర్మ్. అది కూడా ఒక ఫార్ములా. నేనైతే అలా సజెస్ట్ చేయను పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే ఎవరికైనా. అనవసరం టెన్షన్ కదా అప్పటి, అనవసరం ఆ టెన్షన్ అంతా ఆయన మీద పడుతుంది, ఆయన పార్టీ మీద పడుతుంది. ఇది ఒక స్ట్రాటజీగా పెద్ద మిస్టేక్ చేశారు స్టార్టింగ్ లో. ఈ ఆందోళనలు కానీ ధర్నాలు జరుగుతున్న ఆందోళనలు కానీ ధర్నాలు కానీ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాంటివి అంటారా, లేదంటే భవిష్యత్తును ముంచబోయే సునామీ లాంటివి అంటారా? చెప్పదు. అప్పుడే సునామీ వచ్చినప్పుడు దూరం నుంచి ఆ కెరటం ఎలా కనపడుతుందంటే నార్మల్ కెరటంలా కనపడుతుంది. అది వీడియో తీస్తే మనం నిలబడతాం అక్కడ. సడన్ గా మన మీదకి వచ్చేటప్పటికి ఇంకా అందరికి తెలుసు ఆ స్పీడ్ 700 miles 700 మైళ్ళు గంట స్పీడ్తో వస్తుంది సునామీ. ఆ దూరం నుంచి చిన్న కెరటంలా కనపడుతుంది, వచ్చే కొద్ది ఇంక మనం తప్పుకోలేం. అది మనం చెప్పలేం. ఇది అక్కడే టీ కప్పులో ఒక చిన్న స్టామా లేకపోతే సునామీయా చూడాలి. వచ్చే రోజు 2 రోజులు 3 రోజులు ఏమవుతుంది. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా కన్సల్ట్ చేసి ఉంటే సంబంధిత పిఠాపురం ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వర్మ గారు, ఆయన్ని కన్సల్ట్ చేసి కనుక ప్రకటించి ఉంటే ఖచ్చితంగా ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో. జరగదు. ఇలా కన్సల్ట్ చేస్తే ఏదో కోపం ఉంటుంది, తగ్గిపోతారు, లేకపోతే ఇంకో అడ్జస్ట్మెంట్కి వస్తారు. కన్సల్ట్ చేయలేదు అని నాకు స్పష్టంగా కనపడుతుంది. అదే మరి చాలా ఒక పెద్ద మిస్టేక్ కదా. ఆ సీట్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ సీట్ అయినా ఆయన కూడా డ్యూటీ ఉన్నది కదా, ఈ పార్ట్నర్ కి మంచి సీట్ ఇప్పించి గెలిపించాలని. లేకపోతే ఏమొస్తుందంటే ఆఖరికి ఈ 24, 22 సీట్లలో అది ఓడిపోతే వీళ్ళే ఓడిచ్చారని వస్తాయి తర్వాత ఎలక్షన్ తర్వాత. ఒక పుకార్ అనేది పుట్టాక తగ్గదు కదా. కానీ పుల్లారావు గారు ఒక నాయకుడు ఒక ఉత్తరం రాసి రిలీజ్ చేసి ప్రెస్ కి గత నెల మొత్తం ఆ నెరేటివ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ఇంపాక్ట్ చేసేది కదా. ఈవేళ ఇది కేర్లెస్నెస్ అని నేను స్పష్టంగా చెప్తున్నా, టోటల్ కేర్లెస్నెస్. కనీసం టికెట్ ప్రస్తావన ప్రకటన సంబంధించి వాళ్ళిద్దరైనా మాట్లాడుకొని ఉండి ఉంటారనుకుంటున్నారా మీరు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్? మాట్లాడుకోవాలి, సోఫాల మీద కూర్చొని ఫోటోలు దిగి బొకేలు తెచ్చుకుని భోజనాలు చేసి ఏం మాట్లాడుకున్నారు?
ఆఫ్టర్ ఆల్ 20 సీట్లే కదా, చెప్పుకోవాలి ఈ సీట్ నాకు కావాలి, ఆయన ఏదో చెప్పు. మరి ఇది ఇలా రియాక్షన్ ఎందుకు వస్తుంది ఆ వ్యక్తి నుంచి? అక్కడ టీడీపీకి సంబంధించిన వ్యక్తి నుంచి అంత రియాక్షన్ వస్తుందంటే ఎవరు కన్సల్ట్ చేయలేదు, తగమంటే తగనన్నాడా ఏంటి? ఇది చాలా డీప్ గా ఉన్నది. కొద్దిగా ఇది ఒక డీప్ ఇష్యూ అని నేను భావిస్తాను. బహుశా Right. ఇది ఇంకా దూరంగా వెళ్తాది, సునామీ లాగా వెళ్తాది. ఎవరో తగ్గకపోతే ఎవరో తగ్గాలి. రైట్. సురేంద్ర నాయుడు గారు, మీ రెండో జాబితా రిలీజ్ అయిన తర్వాత మీ పార్టీలో ఒక కల్లోలమే. నేనైతే ఫస్ట్ జాబితా తర్వాత అయితే పెద్దగా చూడలేదు, బట్ రెండో జాబితా రిలీజ్ తర్వాత మాత్రం పెద్ద ఎత్తున చాలా చోట్ల వ్యతిరేక పవనాలు వస్తూ ఉన్నాయి. ఇది మీ పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి లేదా, మీ కూటమిని? సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతర నాయకులకి, అదేవిధంగా ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదే పెద్ద సమస్య ఏం కాదు సార్. పుల్లారావు సార్ చెప్తున్నారు, కానీ అది కొన్ని పెద్ద పార్టీగా ఉండేటప్పుడు గెలుస్తుంది, ఈ పార్టీ రూలింగ్ లేక వస్తుంది ఈ పార్టీ అన్నప్పుడు కొన్ని ఇలాంటివి ఉంటాయి. మనం రూలింగ్ లేక వచ్చేటప్పుడు మనం ఎమ్మెల్యేగా కాలేకపోతున్నాము, మన సీటు వెళ్ళిపోతా ఉంది అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ఆ బాధ, ఈ ఆవేశంలో విచక్షణ కోల్పోతారు. విచక్షణ కోల్పోయి ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత మళ్ళా కూల్ అయిన తర్వాత అయ్యో నేను పొరపాటు చేసినానే అని సర్దిద్దుకుంటారు. ఇవన్నీ మామూలు పార్టీలు. తెలుగుదేశం పార్టీలో నేను దాదాపు 30 సంవత్సరాల నుండి చూస్తున్నా. 30 సంవత్సరాల్లో కూడా ప్రతిసారి కొన్ని దగ్గరలో అసలు ఇప్పుడు పొత్తు పెట్టుకొని 30 సీట్లు అనుకుంటాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా 175 సీట్లలో కానీ, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 275లో కూడా ఇట్లా అనౌన్స్ చేసినప్పుడు కొన్ని దగ్గరలు జరిగాయి. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 క్యాండిడేట్లు ఉండేటప్పుడు నాకు వస్తుంది అని చెప్పి జరిగేటప్పుడు చిన్న జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక 4-5 రోజుల్లో సర్దుమనుగుతాయి. అది పెద్ద ఇష్యూ అని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఇలాంటి ఇష్యూలు జరగకూడదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూకట్ట వెళ్తా కూడా పెరికేయాలనుకున్నప్పుడు అన్ని ఏ గుర్తైనా ఒకటే. మనకు సైకిల్ గుర్తైనా, గ్లాసు గుర్తైనా, కమలమైనా, ఏ గుర్తైనా ఒకే పోరాటం చేయాల, ఒకే విధంగా పనిచేయాల. నిజమైన కార్యకర్త, ఏ పార్టీకి చెందిన కార్యకర్త అయినా కూడా నిజమైన కార్యకర్త అయితే సైకిల్ పార్టీలో ఉన్నా కూడా గ్లాస్ వచ్చినా లేదు కమలం వచ్చినా సైకిల్ కోసం నేను ఏ విధంగా పనిచేశానో అదే విధంగా 2 గుర్తులు వచ్చినా పనిచేయాలి. మన మధ్య ఇక్కడ ఉండేది గుర్తులు మాత్రమే. కానీ సురేంద్ర నాయుడు గారు, సరే ఇటువంటి రియాక్షన్స్, రిపల్షన్స్ రాకుండా ముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ పార్టీ రెండు పార్టీల అధినాయకత్వం ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అది మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆశావాహులు అనేది వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆవేశం అనేది ఉంటుంది. కొన్ని దగ్గరలో మనం ఎన్ని జాగ్రత్తలను తీసుకునేది ఆవేశము ఉండేటప్పుడు ఆశావాహుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇది కొత్త కాదు, పెద్దలు వారికి తెలుసు. ఇప్పుడు పుల్లారావు అనకు కానీ, అదే బీజేపీ అన్న అందరికి కూడా తెలుసు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని. కానీ మన చెయ్యి దాటిపోకుండా మనం దాన్ని సమూలంగా అణిసివేసి మిత్ర ధర్మాన్ని పాటించాలి. ఎక్కడైతే తెలుగుదేశం క్యాండిడేట్ నిలబడతారో అక్కడ బీజేపీ కానీ, అదే విధంగా జనసేన కానీ సపోర్ట్ చేయాలి. అదే విధంగా బీజేపీ నిలబడే దగ్గర జనసేన, తెలుగుదేశం నిలబడేటప్పుడు అందరూ సపోర్ట్ చేయాలి. ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇస్తే, సురేంద్ర గారు, ఒక మామూలు వ్యక్తికి టికెట్ ఇస్తే అది కాదంటంలో తప్పులేదు. కానీ ఒక మిత్రపక్షం పార్ట్నరు, బలమైన పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఒక టికెట్ పలానా చోట నుంచి పోటీ చేస్తానంటే ఆ టికెట్ కూడా కేటాయించే పరిస్థితి లేకుండా, అంటే ఇన్ సెన్స్ అంటే వెల్కమ్ చేసే పరిస్థితి లేకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది ఖచ్చితంగా అక్కడ వర్మ గారిది తప్పే. దాంట్లో నిర్మోహమాటంగా చెప్తా, నేను కరుడు గట్టిన తెలుగుదేశం కార్యకర్తగా నిర్మోహమాటంగా చెప్తా, తప్పు చేయకూడదు అట్లా. మన కోసం ఎంతో చేశారండి వాళ్ళు, మన కోసం వచ్చారు పార్టీలోకి, మన పార్టీతో కూడా కలిసి పనిచేయడానికి వచ్చారు, పనిచేశారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన గెస్ట్ ను మనం ఏ విధంగా ఆహ్వానించాలా? నేను లైవ్ లో ఈ విధంగా మాట్లాడకూడదో కానీ ఖచ్చితంగా ఇది వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. ఎక్కడైనా కానీ ఈ విధంగా తెలుగుదేశం నాయకులు కానీ, అదే విధంగా
వేరే బీజేపీ కానీ జనసేన కానీ కార్యకర్తలు ఈ విధంగా ఉంటే దీన్ని ఖచ్చితంగా ఒక పరిణామంగా తీసుకోవాలా, ఇది ఒక ఆదర్శంగా తీసుకోవాలా, ఖచ్చితంగా దీన్ని ఖండించాలా. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షసునితో మనం పోరాటం చేస్తున్నాం. రాక్షసునితో పోరాటం చేసేటప్పుడు ఆ రాక్షసుని మనకు ఉండే ఉమ్మడి అజెండా ఏంది? ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేది ఉండకూడదు. ఏ గుర్తైనా ఉన్ని ఫ్యాన్ గుర్తు అనేది ఉండకూడదు. మన ముందు 4 గుర్తులు ఉన్నాయంటే సైకిల్, కమలము, గ్లాసు. ఈ 3 గుర్తులు ఎక్కడున్నా కూడా ఆ 3 గుర్తులు గుడ్డిగా పనిచేయాలి. ఫ్యాన్ గుర్తు అనేది కనపడిస్తే ఆ ఫ్యాన్ గుర్తు లేకుండా చేసేదానికి ఈ రాష్ట్రంలో మనం పొత్తులు పెట్టుకున్నాం. దానికోసం మనం పనిచేయాలి. ఏమవుతుందండి? కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే సురేంద్ర గారు, సురేంద్ర రెడ్డి గారు, ఇలాంటి పరిస్థితులు ఉంటే మీరు ఏదైతే లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకున్నారో ఫ్యాన్ని కనిపించకుండా చేస్తాం, తరిమి కొడతామని, అది లక్ష్యం నెరవేరదామా ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇవే కొనసాగితే? ఏమి లేదు సార్, ఏమి లేదు. ఇవన్నీ కూడా 2 days లేదంటే 3 days అంతే. 2-3 days లో టోటల్ ఇవన్నీ కూడా సైలెంట్ అవుతారు. ఎవరైతే ఈ రోజు ఆ ఫ్లెక్సీలు కాల్చినారో, పాంప్లెట్ కాల్చినారో వాళ్ళే రేపు జనసేన జెండా పట్టుకుంటారు, గ్లాస్ గుర్తు ఓటేయమని చెప్పి పనిచేస్తారు, క్యాంపెయిన్ చేస్తారు. ఇది మీరు రాసి పెట్టుకొని కావాలని నేను చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు 3 days తర్వాత మళ్ళా కథన రంగంలోకి దిగుతారు. బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ నేత కూడా, కమిటెడ్ లీడర్, కమిటెడ్ వర్కర్ కూడా పార్టీ అధినాయకత్వం తప్పట్టారు. సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉంటే నాకు టికెట్ ఇవ్వలేదని ఆయన చాలా బాధపడుతున్న పరిస్థితి. బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ లీడర్. ఇప్పుడు బోడే ప్రసాద్ లాంటి కమిటెడ్ లీడర్ బాధపడతారు, తప్పు లేదు, బాధపడచ్చు. కానీ మన లక్ష్యం కావాలి కదా. మనం ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించేటప్పుడు 2 పార్టీలు కలిసి మనతో వచ్చేటప్పుడు మనం ముందుకెళ్లేటప్పుడు కొన్ని దగ్గర త్యాగాలు చేయాలా. ఆ త్యాగం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా రేపు పెద్దపేట ఉంటది. ఈరోజు ఎవరైతే త్యాగం చేస్తున్నారో సీట్ కోల్పోయి 2019లో అధికారం కోల్పోయిన తర్వాత కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళు, కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, చేసుంటారు. మరి ఈ రోజు అలయన్స్ వచ్చిన తర్వాత 1-2 దగ్గర ఈ మాట జరుగుతుంది. మనం అందరూ, మీరే కాదు, అందరూ చాలా మంది కష్టపడ్డారు. 2019 నుండి ఈ రాక్షసునితో పోరాటం చేసి పార్టీని ఈ రోజు నిలబెట్టామంటే 23 సీట్లు వచ్చిన పార్టీని ఈ రోజు మళ్ళీ అధికారం వచ్చే స్థాయికి తీసుకొచ్చాము. అధికారం మందే అనే స్థాయికి తీసుకొచ్చారు అంటే కార్యకర్తలు పనిచేశారు, నాయకులు పనిచేశారు, అందరూ చేశారు. కానీ ఇంతవరకు మనం పార్టీని ఉనికిని కాపాడుకోవడం పనిచేశాం. ఈ 40 రోజులు మనం పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. రైట్. పార్టీ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత ఎన్నో పదవులు ఉన్నాయి, ఎన్నో నామినేటెడ్ పదవులు ఎన్నో ఉంటాయి. అవి స్థానిక సంస్థల పదవులు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, ఎన్నో కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ఈ పదవులన్నీ కూడా ఖచ్చితంగా మనకందరికి వస్తాయి. ఏ పార్టీ ఈ 3 పార్టీల్లో కూడా ఎవరైతే నాకు సీట్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి, దండిగా ఉన్నాయి పదవులు. కాబట్టి ఇవన్నీ 3 days సార్, నేను చెప్తున్నాను, మీరు ఈ రోజు రాసి పెట్టుకోండి. 3 days లేదా 4 days లోపల చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా టాలరేట్ చేయరు, అందరినీ పిలిపిస్తారు, మాట్లాడతారు. వాళ్ళకు కూడా ఒక సముచిత స్థానం కల్పించే దిశగా వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి ఏదైతే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించే దానికోసం ముందుకు పోతారు. దాంట్లో ఎలాంటి అనుమానం. రైట్. విల్సన్ గారు, మీ ఏదైతే మీరు చాలా ఆశించి, అఫ్కోర్స్ కూటమితో అయితే బాగుంటుంది, అలయన్స్తో ఫైట్ చేస్తేనే అధికారం, మీరు ఏదైతే ఆరోపిస్తున్నారో వైసీపీని దించేయాలని, ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి అయితే ఉంటుంది అని మీరు భావిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు పర్టికులర్గా మీరు యాడ్ అయిన తర్వాత, మీరు కలిసిన తర్వాత, కూటమిలో కలిసిన తర్వాత ఇటువంటి పరిణామాలను మీరు ఏ విధంగా చూస్తారు? గుడ్ ఈవినింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి, అదేవిధంగా నాయుడు గారికి, అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులు కూడా. అంటే వాస్తవానికి ఈ సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి సంయుక్తంగా అధికారం వస్తుందనడానికి ఇది ఒక సంకేతం. అందులో అంటే పాజిటివ్ వేలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక అంట్రెస్ట్ అనేది వాళ్ళల్లో ఉంది. ఎందుకనంటే మేము 5 ఏళ్ళు కష్టపడ్డ కీలక సమయాల్లో మేము ఎమ్మెల్యే కాలేకపోతున్నాము, మా ప్రభుత్వం వస్తుంది, వచ్చే సమయం లేదు,
అవకాశం లేకుండా పోతుంది అనేది ఒక మానసిక శోభ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్టీకి కమిట్ అయిన వాళ్ళందరూ కూడా ఒకసారి సమయం పాటించారు. అంటే జనరల్ గా అనుచరులు ఎలా ఉంటారంటే వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యే కాలేదని ఆందోళన ఉండదు, కానీ ఆ నాయకుడిని రెచ్చగొట్టడం అనేది చేస్తూ ఉంటారు. రెచ్చగొట్టప్పుడు చేసినప్పుడు ఏం చేయాలా, ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన పెద్దలు పిలిచి ముందు ఒక రోజు 2 రోజుల్లో ఆయన ఊర్లో లేకపోతే రెచ్చిపోయి పరిస్థితి ఉండదు. లేకపోతే ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. నెక్స్ట్ ఎమ్మెల్సీ కావాలన్నా లేకపోతే ఇంకొక చైర్మన్ కావాలన్నా మన వైపు ఒక నిరసన ఉంటే తప్ప మనల్ని గుర్తించడు నాయకుడు అనే ఒక ఇన్సెక్యూరిటీలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడతా ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే మేము 175 నియోజకవర్గాల్లో రెడీ అయ్యాం, 25 పార్లమెంట్ సీట్ రెడీ అయ్యాం. మాకు ప్రతి జిల్లాలోనూ మాకు వచ్చి మా జిల్లాలో మాకు అవకాశం కల్పించండి అని వస్తున్నారు. మా పార్టీ అధ్యక్షులను కలుస్తా ఉన్నారు. మాకు ఇంకా హార్ట్ బర్నింగ్ అంటే మన ఓటు బ్యాంక్ మనం ప్రూవ్ చేసుకుందాము, 10% 20% వచ్చినా ఎంత వచ్చినా పర్లేదు అని అనేవాళ్ళ సంఖ్య 90%. అయినా కానీ మేము ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన దించాలని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అమిత్ షా గారు ఒకటే చెప్పారు, ఇది ఒక భ్రష్టాచార ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని అమిత్ షా గారు చెప్పారు. యుద్ధ భూమిలో చనిపోయే వాళ్ళ కంటే ఆంధ్రప్రదేశ్ లో చనిపోయే మగాళ్ళే ఎక్కువ ఉన్నారని మా పార్టీ అధ్యక్షులు గట మద్యం పేరుతో చనిపోతున్న మరణహోమం జరుగుతున్న పరిస్థితి చెప్పారు. బడుగు వర్గాలు ఎలా చనిపోతుందో చెప్పారు. మా బోటోళ్ళు మీడియాలోకి వచ్చి ఎస్సీ కార్పొరేషన్ పథకాలు దేశంలో ఏ సీఎం దిగిపోయినా ఈ సీఎం తీశాడు. భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి పండ్లతోటి పెంపకం, మోటార్లు, కార్లు, ఇన్నోవాలు, అదేవిధంగా దళితులకి విదేశాలు పంపించే మరి విద్య, తర్వాత మాకు కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి ఇన్ని అవకాశాలు జగన్మోహన్ గారు తీసేశారని చెప్పని మేము కూడా మాట్లాడాం. అట్టాగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ కానీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది, అనేక మంది జైలుకు పోయారు, మానసిక శోభకు గురయ్యారు. అప్పటికి వాళ్ళు ఎక్కడ ఆందోళన చేసినా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు విల్సన్ గారు ఈ డిస్టర్బెన్స్ మొత్తం క్లియర్ చేసుకొని ఈ డిస్టర్బెన్సెస్ మొత్తం కూడా క్లియర్ చేసుకొని లక్ష్యానికి దగ్గర అవుతారా దూరం అవుతారా చెప్తున్నాను. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన 21 సీట్లకి పరిమితమయ్యారు. వాస్తవానికి రెడ్ కార్పెట్ పర్వాలు వాళ్ళ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన త్యాగం చేసిన తర్వాతే కదా ఈ రోజు ఒక వాతావరణం వచ్చింది. ఆయనే కదా బీజేపీని గట్టి దగ్గర చేర్చే ఒక చొరవ చూపించినప్పుడు నిజంగా వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా నాయకులైనా వాళ్ళు ఏం చేయాలంటే వెల్కమ్ చేయాలి. ఒక నాయకుడిని వెల్కమ్ చేయకపోగా అవమానించే రీతిలో ఎవరు చేసినా తప్పే. బొడుగుపూడి ప్రసాద్ గారు ఆయన బాధపడడంలో ఆశ్చర్యం లేదు, కానీ బాధ కంటే కూడా వాళ్ళ పార్టీ తీసుకునే నిర్ణయం అనేది ఒకసారి అనివార్య పరిస్థితులు ఉంటాయి. నేను చూశాను అక్కడ మండలపతి ప్రసాద్ గారు వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి సాహితీవేత్త, చాలా పెద్ద వ్యక్తి. ఆయన సీటు కాడ సంక్షోభంలోకి వచ్చినప్పుడు నేను వ్యక్తిగతంగా బాధపడ్డాను. నేను కూడా బాపట్ల నుంచి పోటీ చేయాలనుకుంటాను. మాది కూడా ఏమి ఎక్కడ క్లారిటీ లేదు. తిరుపతి ఇస్తానంటే తిరుపతిలో కూడా మా పేర్లు ఏమి ఇంకా పెట్టాలని ఆశిస్తున్నాము. మా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడాం. అంటే మనం సీటు వచ్చినా రాకపోయినా ఒక సిద్ధాంతపరమైన పార్టీ మనం అనుకున్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా శిరోధార్యంగా భావించాలి. అలా భావించలేదంటే ఏమవుతుందంటే న్యాచురల్ గానే ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వాళ్ళల్లో మనం గడుచు ఉన్న వాళ్ళం. మీ పార్టీ సహకరిస్తుందా? మీ పార్టీ నేతలు మీ పార్టీ సహకరిస్తుందా? టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత మీ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ? మా పార్టీ డిసిప్లిన్ ఉంటుందండి. మా పార్టీలో ఇలాంటి సంక్షోభానికి తావుండదు. ఒకవేళ ఏదైనా ఆందోళన ఇట్టగా మా పార్టీ జెండాలు తగలబెట్టుకోవడమో, మా పార్టీ కండవాలు తగలబెట్టుకోవడమో ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు బీజేపీ చేయదు. మరి దాంతో పోల్చుకున్నప్పుడు ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు మా పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. అంటే ఒక్కోసారి ఏంటంటే మేము పనిచేస్తున్న వాళ్ళు వేలాది మంది కూడా దేశం కోసమో ధర్మం కోసమో ఈ దేశంలో రాజకీయాల మరణం కోసం పనిచేసే వాళ్ళ సంఖ్య 90% ఉంటుంది. అందుకని ఓట్లు సీట్ల కోసం మేము అట్లా స్ట్రగుల్ అవ్వం. కానీ ఇతర రాజకీయ పార్టీల్లో కొంత అది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ సీట్ అనౌన్స్ ఆయన చేసుకున్న తర్వాత ఆయన రెస్పెక్ట్ చేసే రీతిలో నాదులు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత హోంవర్క్ చేయాల్సి ఉంది. ఎక్కడ హోంవర్క్ లోపించిందని నాకైతే అనిపిస్తుంది. వర్మ గారు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తే. అంటే ఆయన నేను అక్కడ నేను ఉన్నాను, తర్వాత ఇక్కడ నేను అక్కడ ఎమ్మెల్యేగా అయ్యాను, తర్వాత నాకు న్యాయం జరుగుద్ది అని అనుకున్న పరిస్థితుల్లో పిలిచి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పిలిచి కౌన్సిలింగ్ చేస్తే లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడితే మంచిదని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ టీ కుప్పలు తుఫాన్ లాగా పుల్లారావు గారు చెప్పినట్టు 4-5 రోజులు సమస్య పోతాయి, అందులో సందేహాలు. పైగా అధికారం వచ్చే టైంలో
మనం కానీ ఇంకొక రకంగా పోతే మన రాజకీయ జీవితం కూడా సంక్షోభానికి గురవుతుంది. రైట్. అంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సమయం పాటించడం మంచిదని మా మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ చెప్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి వాళ్ళు కూడా కరచాలనం చేసి లేకపోతే కూర్చొని పెట్టుకొని మాట్లాడి సడన్ గా పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ పోటీ చేస్తారనే వాతావరణం వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయం వచ్చిందనేది వాళ్ళు ఉంటుంది. కాబట్టి జనసేన నుంచి కూడా కూర్చొని మాట్లాడుకునే వాతావరణం వస్తే మంచిది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఒక రాక్షస పాలన దించడం కోసం అందరూ ఒకటైపోయి చేయాల్సిన ఒక కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి అందరు కలిసి సన్నద్ధం కావాలి తప్ప సంక్షోభ సమయం ఇది. ఎందుకంటే ఇది భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం హక్కులు అణగారిపోయి ఆటవిక పరిపాలన సాగుతుంది అనేది ఆంధ్రప్రదేశ్ లో 99.9% ప్రజలు భావిస్తున్నారు. అప్పులు పాలైపోయింది రాష్ట్రము, 11 లక్షలు అప్పులు అయింది. మేము భారతీయ జనతా పార్టీ హయాంలో జరిగిన 72% పోలవరం తప్ప ఒక అంగుళం కూడా వేయలేదు. అదేవిధంగా ఇతర పథకాలు కూడా మేము ఇచ్చిన ఇల్లు కూడా కట్టిన ఇల్లు కూడా వెనక్కి ఇవ్వకపోవడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే బాధేస్తుంది. ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇటువంటి వైఖరి ఉంది? అమరావతి రైతులు వాళ్ళు చేస్తున్న ఆందోళన ఎన్నో రోజులు నడుస్తా ఉంది. మరి ఇంత ఆందోళన వాళ్ళు చేస్తున్నా వాళ్ళని ఎందుకు దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికీ ఉంది, నాయకులకు ఇంకా ఎక్కువగా. రైట్. పుల్లారావు గారు, ఇప్పుడు ఇమీడియట్ సిచ్యువేషన్ ప్రకారం ఈ డిస్టర్బెన్స్ మొత్తం క్లియర్ చేయాలంటే ఆ కూటమి చేయాల్సిన పనులు ఏంటారు? కూటమి ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు పుల్లారావు గారు? అంటే ఒకటే ఇందాక సురేందర్ నాయుడు గారు చెప్పింది చాలా వరకు కరెక్ట్. అలాగే విల్సన్ గారు కూడా ఆయన అనుభవంతో చెప్పారు. ఇది బహుశా అనుకున్నట్టుగా 2 రోజులు 3 రోజులుగా కోపం తగ్గిపోతారు కదా. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఆయన ఏదో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను కూర్చున్న వ్యక్తి అంటే కనపడుతుంది, తగ్గిపోతుంది. కానీ కొంచెం అన్సీమ్లీ విషయం ఇది. ఆ పార్టీ అలయన్స్ పార్టీ ప్రెసిడెంట్ కదా అతను నిలబడేది. అందువల్ల కొద్దిగా ఇది వాళ్ళ ఒపోనెంట్స్ బాగా అల్లరి చేస్తారు కదా. సో ఇది ప్రివెంట్ చేయవలసి. ఇందాక కూడా నేను చెప్పింది, చంద్రబాబు నాయుడు గారికి 45 సంవత్సరాల 50 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యాడు అంటే 30 సంవత్సరాలు టాప్ ఎక్స్పీరియన్స్. ఇది యాంటిసిపేట్ చేయవలసింది. అంటే ఇలా చేస్తారు ఇక్కడ అక్కడ అని కొద్దిగా ఆయన ఇది అటెండ్ అవ్వాల్సిందేమో. ఆ 30 సీట్లు వాళ్ళకి ఇచ్చే సీట్లు బీజేపీకి, జనసేనకి ఆ 30 సీట్ల మీద కొంచెం అటెండ్ చేస్తే ఇలాంటి బయటికి రావు. తగ్గిపోవచ్చు, పెరుగుతాయి, నేనేం అంటలేదు. బట్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది తప్పకుండా. ఎందుకంటే పవర్ఫుల్ ఒపోనెంట్ ఉన్నాడు, పవర్ఫుల్ గా ప్లాన్ చేస్తారు రీజనల్ పార్టీస్. సో దీని మీద రేపటికి మైండ్లోనికి తెలుస్తుంది. ఆ కాన్స్టిట్యుయెన్సీ క్వైట్ అయిపోతుందా లేదా. మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇలాంటివి జరగకూడదు ఎక్కడైనా. జరుగుతున్న పరిణామాలు పుల్లారావు గారు, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇద్దరు లీడర్స్ మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉందేమో సీట్ల సంబంధించి. అదే ఆశ్చర్యంగా ఉన్నది నాకు. వారు ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా? ఎందుకు వచ్చింది గ్యాప్ ఎక్కడైనా? ఇది పెద్ద 30 సీట్లే కదా బీజేపీకి, జనసేనకి పెద్ద ఎక్కువ కాదు. ఆ సీట్లు కూడా ఐడెంటిఫై చేశారు. తప్పకుండా గ్యాప్ ఉన్నది అనుకుంటున్నా. లేకపోతే మనకి రేపెల్లు తెలుస్తుంది. ఇది సడన్ గా నిర్ణయం తీసుకున్నారా, సర్ప్రైజ్ గా తీసుకున్నారా, పిఠాపురం పోటీ చేస్తానని ఆయన చెప్పలేదా, ఇవన్నీ బయటకు వస్తాయి మెల్లిగా. వాళ్ళకు కూడా కారణాలు ఏమి ఉంటాయి. సర్ప్రైజ్ గా చేయటం ఏంటంటే ఒపోనెంట్స్ ని కొద్దిగా వాళ్ళని అవుట్ ప్లే చేయటానికి తగ్గిపోతారు. దానికి ఏది 90%. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి సహించాడు. ఆఖరి మాట వచ్చేటప్పటికి ఆయన చాలా ఫర్మ్గా ఉంటాడు. కోalitions అలయన్సెస్ చూసాం మనం. 99లో ఆయన అలయన్స్ పెట్టుకున్నాడు బీజేపీతో, మళ్ళీ 2014 పెట్టుకున్నాడు. అప్పుడు అలయన్స్ తో రన్ చేశారు. అప్పుడు చాలా ఫర్మ్గా ఉంటాడు ఆయన. అవన్నీ బాగా తెలుసు ఆయనకి. ఏమి ఇన్ఎక్స్పీరియన్స్ మనిషి కాదు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్స్పర్టీస్ వచ్చే 2-3 రోజుల్లో నాయుడు గారు చెప్పింది ఎలా చేస్తారో మనం ఎదురు చూడొచ్చు. ఎలాగ అంచేస్తారని నన్ను నచ్చ చెప్తారు, పాజిటివ్ గా చెప్తున్నా, చేస్తారని నేను భావిస్తున్నాను. రైట్. టీడీపీ రెండో జాబితా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలపైన మనం డిబేట్ కొనసాగుతున్నాం. ఇటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఈరోజు కొన్ని నియోజకవర్గాల్లో జరిగిందో అది
ఎలాంటి ఇంపాక్ట్కి దారితీసే అవకాశం ఉంది, కూటమికి ఎటువంటి నష్టం చేస్తుంది అనేది దానిపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, మనతో పాటు వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు జాయిన్ అయ్యారు. విజయ్ గారు నమస్తే అండి. మీ పార్టీ లిస్టు తర్వాత జరిగిన గొడవల కంటే కూడా ఈ గొడవలే కొంచెం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కూటమి గొడవలే కొంచెం ఎక్కువ ఉన్నట్టు. ఇది కొంచెం మీకు ఆనందింపజేసే విషయం మీది ఇది ఆనందం, పరమానందం, లేకపోతే విషాదం, ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకైనా ఒక ఆశావహులు ఉన్నప్పుడు ఇది మాకు ఆనందం కలిగిస్తుందా, లేకపోతే కరెక్ట్ అయిన అవగాహన లోపంతో ఇందాక మరి పెద్దలు పుల్లారావు గారు అన్నట్టుగా ఏదో కూటమి కట్టినప్పుడు ఒక గ్యాప్ ఎక్కడో ఒక గ్యాప్ ఉందని ఆయన అన్నట్టుగా రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా సాధారణంగా విశ్లేషకుడిగా మాట్లాడితే ఏంటంటే ఇటువంటి నాయకుల పొత్తు దేనికోసం జరిగింది? ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓదించటానికనే ఒక సిద్ధాంతం మీద జరిగిన పొత్తుల్లో కేడర్ నాయకులు కలిసి నాయకులు మాట్లాడేసుకుని నాయకులు నిర్ణయాలు తీసుకున్నంత తేలిగ్గా కేడరు, ఓటు ట్రాన్స్ఫర్ ఇటువంటి అక్కడ ఆశావహులు. బీజేపీ వరకు వస్తే బీజేపీలో గత 4-5 ఏళ్లలో మరి ఒంటరిగా వెళ్తాం అనేటువంటి ఒక సంశయం ఉన్న సమయంలో దాదాపుగా 175 నియోజకవర్గాల్లో మేమే పోటీ చేస్తామన్న సమయంలో అటువంటి విషయాల్లో ఒకళ్ళిద్దరు క్యాండిడేట్లు గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే క్యాండిడేట్లు ఆశావహులుగా తయారయ్యారు. అదే సమయంలో జనసేనలో కూడా మరి 10-15 ఏళ్లుగా జెండా మోస్తూ మేమే ఎమ్మెల్యే క్యాండిడేట్, గెలుపు ఓటములు పక్కన పెడితే మేమే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎక్స్పోజర్ వచ్చి గత మనం పనిచేసిన దానికి ఒక నాయకుడిగా ఎదగాలనుకునేటువంటిది ఒకటి. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి రెండు అంటే బలహీనమైన పార్టీల నాన్నను ఎదుగుతున్న క్రమంలో ఉన్నటువంటి పార్టీలలో ఆశావహులుగా నాయకులుగా ఎదగాలనుకున్న పార్టీలతో ఒక బలమైన పార్టీ అని చెప్పబడేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళ అవకాశాలు అంటే 175 రెండు పార్టీలకు కలిపి 30 సీట్లు అంటే 175 ఇంటూ 2 పార్టీలు 350 మంది నాయకులుగా ఎదగాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి 2 పార్టీలు తమ వ్యవస్థని మొత్తాన్ని కేవలం 350 నుంచి కేవలం 10% లోపు అంటే 30% సీట్లతోటి తెలుగుదేశానికి సర్దుబాటు చేసుకోవటం అనేటువంటిది దానివల్ల వచ్చినటువంటి పెద్దలు విశ్లేషకులు గతంలో ఇందాక మాట్లాడినట్టుగా కేవలం 30 సీట్లేగా అనుకోని మాట్లాడగలిగేటువంటి పెద్ద మనసు టీడీపీ నాయకుల కన్నా ఉండాలి. 350 నుంచి 30 సీట్లకి మేము తగ్గిపోయి 2 పార్టీలు 175 30 సీట్లకి మేము తగ్గిపోయి మేము ఒక ఆశయం కోసం అదే ఇప్పుడు వీళ్ళు చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఆశయం కోసం కలిసేటువంటి పరిస్థితి కేడర్లో లేదనేటువంటిది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు కావాలనుకుంటుంది ఒక రాజకీయ సిద్ధాంతం, వాళ్ళు కావాలనుకుంటుంది వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు కావాలనుకుంటుంది రాజకీయ నాయకుడిగా భవిష్యత్ తరానికి ఉపయోగపడే విధంగా ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా ఆశిస్తారు. అలా కాకుండా మరి పవన్ కళ్యాణ్ గారి ప్రయోజనాలకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలకో వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు మనందరం కలిసేసేసి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మీరందరూ కూడా త్యాగాలు చేయండి అంటే ఆ త్యాగాలు చెయ్యండి అనేటువంటి విషయాన్ని అంటే మొదటి నుంచి ఒక 2-3 ఏళ్ల నుంచి మీరు అదే మాటలో ఉండి వాళ్ళని ఆ రకంగా ప్లాంటేషన్ చేసి ఆ రకంగా వాళ్ళ మైండ్ లో మీరు ప్లాంట్ చేసి వాళ్ళని ఆ రకంగా తయారు చేసి ఉంటే బాగుండేది. ఇవాళ ఎలక్షన్ ముందు కేవలం ఎలక్షన్ కోడ్ వచ్చే తరుణంలో ఈ సీట్లు పంచాయతీ అంటే సహజంగా పక్క పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి కుంగులాట్లని కూటమిలో వచ్చేటువంటి తగాదల్ని నేను ఎత్తి చూపేటువంటి కానీ దాని గురించి నేను మాకు సమరం కలుగుతుంది అనేటువంటి విషయంగానే నేను మాట్లాడే వ్యక్తిని అయితే కాదు. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సహజం. మరి అదే సమయంలో మరి బీజేపీ నాయకులు విల్సన్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చెబుతున్నారంటే ఇవన్నీ సర్దుబాటు అయిపోతాయి, సహజమే సర్దుబాటు అయిపోతాయి. దాన్ని ఏ రకంగా అయినా వాళ్ళు మరి బతిలాడుకుంటారో బామాలుకుంటారో లేకపోతే బెదిరించుకుంటారో లేకపోతే ఒక సాహసం కోసం వెళ్ళాలనుకుంటే సందర్భంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి దీని అంతటికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే ఇప్పుడు 3 ప్రధాన పార్టీలు ఈ ఒక సామాజిక సర్దుకోకపోయినా విజయ్ గారు సర్దుకోకపోయినా వాళ్ళ లక్ష్యం మాత్రం మీ పార్టీ అధినేతని మీ పార్టీ ప్రభుత్వాన్ని దించాలనేది లక్ష్యం. అది ఖచ్చితంగా వాళ్ళు నేను చెప్పేది కూడా అదే, ప్రజలకు మేలు చేద్దామనే లక్ష్యంతో వాళ్ళు కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయట్లేదనే వాళ్ళు స్ట్రాంగ్ భావన. ఈ కొట్లాట్లు కుమ్ములాట్లు సర్దుకుంటాయా లేదా ఇంకా పెరుగుతాయా? వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ కోసం మేమెందుకు ఓడించాలని చెప్పి మీ ప్రభుత్వం ప్రజల గురించో లేదా ప్రజల గురించో మీకు ఇటువంటి ఆలోచన లేదు. మీ దృష్టి అంతా
బలవంతమైనటువంటి గొప్ప వ్యక్తి విజయ్ గారు ప్రజా మీ సంక్షేమ ప్రభుత్వం పాలన ప్రజలకు చేస్తున్నటువంటి మంచి జగన్ చేయటం మోహన్ లేదని వాళ్ళు రెడ్డి స్ట్రాంగ్ గా ఓడిపోతే భావిస్తున్నారు. తీసుకున్నటువంటి తగాదాలు ఏ పార్టీలైనా ఉంటాయి. స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోయి ఒక్కటయ్యారు. కావచ్చు. మీ ప్రభుత్వం ప్రజలకి సరిగా చేయట్లేదని వాళ్ళ స్ట్రాంగ్ భావన. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమిగా మేము ఒక్కటై మిమ్మల్ని అడిగింది ఓడించాలని ఏంటంటే చూస్తున్నారు. మేము అడిగింది ఏంటి ప్రజలని, మేము పని చేస్తే ఓటేయమంటున్నాం. పని చేస్తే ఓటేస్తారు, పని చేస్తే ప్రజలు ఓటేస్తారు, గెలిపిస్తారు. మధ్యలో చేయలేదు అని చెప్పడానికి మీరు పని చేసి మీరు అంటున్నారా? మేము గతంలో పని చేసాం, మాకు ఓటేయండి, లేకపోతే రాబోయే తరానికి మేము ఈ పని చేస్తాం అని ఓటేయండి అని మీరు అడగలుగుతున్నారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా బలమైనటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో 6 సీట్లు అమ్ముడుపోవడం ఏంది? జగన్ పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకొని పావలా అనిపించుకున్నాడు. ఆ పావలాలో పావలా బీజేపీ, అదేనా బీజేపీ శక్తి? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఉమ్ములాటల గురించి మాట్లాడలా. ఈ ఒక మీకు నిన్న ఒక విశ్లేషకుడు చెప్పాడు, అంటే ఒక రాజకీయ పరమైనటువంటి మిత్రత్వం లేదు, రాజకీయపరమైనటువంటి శత్రుత్వం లేదు బీజేపీ తోటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకున్న సంబంధాలే. కేంద్రం తన చేయాల్సిన పనులు ఆంధ్రప్రదేశ్ కు చేసింది, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏ మేరకు గౌరవం ఇవ్వాలో అక్కడ ఇచ్చింది. అంతే తప్ప ఇక్కడ నిన్నటి దాకా జగన్ గారు మరి మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు, లేకపోతే మోడీ గారితో కలిసిపోయారు. జగన్ గారు బీజేపీతో కలిసి చేస్తున్నది. పార్టీ బలాబలాలు, సీట్ల పంపకాలు అనేవి గతంలో వచ్చిన ఓట్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీ బలోపేతమైనటువంటి స్టాండ్, దాన్ని బట్టి సీట్లు పంచుకుంటారు. అది వేరే విషయం. దాన్ని మీరు తప్పుగా పట్టాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు ఆశావహులు నేను చెప్పేది కూడా అదేనండి. బలాబలాలంటే బలం లేని పార్టీని చంద్రబాబు గారు కలుపుకున్నారా, లేకపోతే బలం లేని పార్టీల పొత్తు కోసం ఆయన వెంపర్లాడా? దేనికోసం వెంపర్లాడా మాట నేను కూడా మాట్లాడుతున్నదే, నేను చెప్తుంది కూడా అదే. బీజేపీ సొంతగా పోటీ చేస్తుంటే 175 మందికి ఆశావహులు ఉండేవాళ్ళు, జనసేన సొంతగా పోటీ చేస్తుంటే 175 మంది ఉండేవాళ్ళు. 350 మంది బరిలో నుంచి వాళ్ళ సత్తా తెలుసుకుంటే ఒక రకంగా ఉండేది. 350లో కనీసం 8-9% దిగిపోయి ఆశావహుల్ని చంపేయడం వల్లే ఆశావహుల్లో అంతర్గత కుమ్ములాటలు వచ్చినాయి అనేది ఒక నాయుడిగా, ఒక రాజకీయ నాయుడిగా చెప్పదు. మామూలుగా ఆశావహుల్లో చెప్పదు. సురేంద్ర నాయుడు గారు ఒక బలహీనమైన పార్టీ, 2 బలహీనమైన పార్టీలు కలుపుకొని మీరు ఏదో ప్రయత్నం చేస్తున్నారనేది వాదన, వైసీపీ వాదన. ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతా ఉంటే నవ్వాలనా ఏడవాలనా ఏం అర్థం కాల పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఇక్కడ బలం లేని పార్టీలు 2, లేకపోతే బలవంతుడు అని చెప్పుకునే పార్టీలు అని చెప్తున్నాడు. ఇప్పుడు మాది రెండో జాబితా. అంటే ఒక్క జాబితాతో మొట్టమొదటితోనే దాదాపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి 118 ఒక దెబ్బతో 118 అనౌన్స్ చేసినాం. వీళ్ళు మన సీరియల్ జరుగుతుంది చూడండి, సీరియల్ దాదాపు 370 ఎపిసోడ్లు, 470 ఎపిసోడ్లు జరుగుతాయి. సురేంద్ర గారు ఇన్ఛార్జీల మార్పు వేరు, తుది జాబితా ప్రకటన వేరు. తుది జాబితా ప్రకటన సిద్ధమయ్యారు, 16వ తారీఖు రిలీజ్ చేస్తారట. అదే సార్, పక్కనే వస్తుంది. 10 జాబితాలు రిలీజ్ చేసినారు. 10 జాబితాలు రిలీజ్ చేస్తే కూడా వాళ్ళ క్యాండిడేట్లు దొరకలా. ఈడ బలవంతుడు అని చెప్పుకునేటువంటి పార్టీలో పోటీ చేసేదానికి నేను టికెట్ ఇస్తానంటే నాకు వద్దు బాబు అని పారిపోతున్నాడు. ఆయన చెప్పే విధంగానే, విజయ్ గారు చెప్పే విధంగానే బలం లేదు అని చెప్పే పార్టీ కోసం నాకు టికెట్ రాలేదు అనేసి రచ్చ చేస్తున్నాడు. అప్పుడు ఎవరికి బలం ఉన్నట్టు? అంటే రచ్చ చేసి నాకు టికెట్ రాలేదు అని రచ్చ చేసే పార్టీకి బలం ఉన్నట్ట, టికెట్ ఇస్తే నాకు వద్దు బాబు దండం పెట్టి ఇంకొక పార్టీలో చేరిపోయే పార్టీకి బలం ఉన్నట్ట పాయింట్. అంటే ఇప్పుడు అది ఒకటి. రెండోది వచ్చి విజయ్ గారు నేను లోతుగా వెళ్ళను, నేను విమర్శించను అంటూనే బీజేపీని అదే విధంగా జనసేనని, అంటే ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది ఆక్రోశం బాగా ఎంత ఉందంటే. అంటే వాళ్ళు ముగ్గురు కలిసిపోయినారే, అయ్యో వాళ్ళు ముగ్గురు కలిసిపోయి మనం ఇంటికి పంపించే సందర్భం దగ్గర పడిపోతా ఉంది అనే బాధ అనేది కరెక్ట్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది విజయ్ గారి మాటల్లో. ఆయన మాటల్లో ప్రతి మాటలోనూ మీరు గమనిస్తే వీళ్ళు కలవకుండా ఉండేదానికి దాదాపు మనం 2-1.5 సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తువి, అదే అంటివి ఇదంటివి, నువ్వు పులి అయితే ఒంటరిగా, నువ్వు మగాడైతే ఒంటరిగా అంటివి, ఇన్ని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారికి వినలేదు. బీజేపీ మీరు 175 సీట్లు మీరు పోటీ చేయండి, మీరు బలవంతులు కదా,
అంటే బీజేపీ వినలేదు. వీళ్ళు మనం ఎన్ని చెప్పినా వీళ్ళు కలిసిపోయినారే, మనం వీళ్ళని బద్దలు కొట్టలేకపోయినాం, వీళ్ళ కలయికని విడదీయలేకపోయినామే, వీళ్ళు కలిసిపోయి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికలు ఆల్రెడీ వాళ్ళు అధికారంలోకి రావడం అనేది ఫిక్స్ అయిపోయింది. మెజారిటీ కోసమే, సంఖ్య కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి అనే బాధ విజయ్ గారిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఒక సీటు ఒక పార్టీ అనౌన్స్ చేస్తే అక్కడ అసంతృప్తులు వస్తున్నాయి అంటే ఆ పార్టీ బలంగా ఉన్నట్టు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి దగ్గరలో ఉన్నట్టు. మీరు టికెట్ ఇస్తాను అంటే నాకు టికెట్ ఇచ్చినా వద్దు, నాకు ఏం వద్దు అని చెప్పి ఈడ టికెట్ తీసుకొని పక్క పార్టీలో పోయి కండువ కప్పుకొని ఆ పార్టీ మీద పోటీ చేస్తున్నారు అంటే ఆ పార్టీ ఎత్తిపోయినట్టు లెక్క. కాబట్టి ఈ పోరాటంలో ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలందరూ కూడా వన్ సైడ్ అయిపోయినారు. ఏదైతే కూటమి అభ్యర్థులు ఉన్నారో ఈ కూటమి అభ్యర్థులకి మనం ఓటు వేయాలనేది ఫిక్స్ అయిపోయారు. ప్రజల్లో ఎక్కడా కూడా భేదాభిప్రాయం లేదు. కానీ నాయకులతో పంచుంది, పనిచేశారు కదా వాళ్ళు. దాదాపు ఈ రాక్షసులతో పోరాటం చేసి నిలబడి కేసులు, రచ్చలు, రావిళ్ళు, మరణం అంచులు దాకపోయి మేము బతికి మళ్ళా వచ్చాం, మేము నిలబడినాం. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు దాదాపు నేను ఒక నియోజకవర్గంలో ఒక స్థాయి నాయకుడు అంతే. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయి నాకు లేదు. నేను వాస్తవం చెప్తున్నా, ఒక స్థాయి నాయకుడు. ఒక స్థాయి నాయకుడిగా ఉంటేనే నా మీద 12 కేసులు ఉన్నాయి ఈ రోజుకి. నా మీద 12 కేసులు పెట్టినారంటే నియోజకవర్గ స్థాయి నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టుంటారు వీళ్ళు? ఈ కేసులన్నీ కూడా తట్టుకొని నిలబడి మేము పోరాటం చేసి పార్టీని కాపాడుకోవాలా, ప్రజల భవిష్యత్తును కాపాడాలని చెప్పి మేము రూలింగ్ లోకి వచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యే కావాల్సిన నేను ఎమ్మెల్యే కాలేకపోతున్నాను బాధ ఉంటది. రూలింగ్ వస్తా ఉంది కాబట్టి ఈ బాధను 2 రోజులు 3 రోజులు వెలుగుస్తారు. 4వ రోజు మళ్ళా ఏదైతే అధిష్టాన నిర్ణయానికి ఒక సైనికుల్లాగా తల వంచి మీ పాయింట్ అర్థమైంది. విల్సన్ గారు దేశం మొత్తాన్ని ఏలుతున్న మీ పార్టీకి ఇంత కూటమిలో భాగవాల్సిన అవసరం ఏంటి విల్సన్ గారు? ఇప్పుడు విజయ్ గారు పావలాకి దిగిపోయాడు, పవన్ కళ్యాణ్ అన్న 10 పైసలు దిగిపోయాడు బీజేపీ కన్నా. అందులో వాళ్ళ బాధ అనేది మనకి అర్థమవుతాం, ఆ బాధ సహజం. కానీ ఇక్కడ ఒక పెద్ద మానిస్టర్ లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక ముఖ్యమంత్రిని దించడం కోసం మేము తగ్గాం. మేము ఎందుకు తగ్గామంటే రాష్ట్ర ప్రజలు హెచ్చించడం కోసం, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. ఆయన అన్నారు, జగన్మోహన్ గారు నేను ఏదైనా చేస్తే నాకు ఓటేయండి అని చెప్పన్నారు. ఎస్, ఎందుకు వేస్తారు? ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి ఆ 3 ముక్కలకు రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఆ దళితులకు సంబంధించి భూమి కొనుగోలు పథకం కానీ, లేకపోతే పండ్ల తోట పెంపకం కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ, కార్లు కానీ, ఇన్నోవాలు కానీ ఏమి పోయినా కానీ ఎస్సీలు ఓటేయాలా? దళితుల్ని పట్టుకొని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ డోర్ డెలివరీ చేసిన అర్హంతకుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నందుకు జగన్మోహన్ గారు ఓటేయాలా? 11 లక్షల కోట్లు అప్పులు చేసేందుకు జగన్మోహన్ గారు ఓట్లేయాలా? అమరావతిలో 45 కేంద్ర సంస్థలు ఇచ్చారు. ఆ 45 కేంద్ర సంస్థల్ని నడిపితే కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అవేమి చేయకుండా ఉన్నందుకు జగన్మోహన్ గారు ఓటేయాలా? అదేవిధంగా రాష్ట్రాన్ని అత్తలాకుతలం చేసి పోలీసుల్ని బౌన్సర్లుగా మార్చుకొని మరి వాళ్ళ ఇష్టారాజ్యం వ్యవహరించేందుకు జగన్మోహన్ గారు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలి? ఏం సంపాదించారని? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి పదవి అవసరమా? బటన్ నొక్కడానికి సీఎం పేజీలో అటెండర్ సరిపోతా? అంటే ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలంటే ఒక్క నిమిషం నాయుడు గారు, ఒక ముఖ్యమంత్రి మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నా. దాంతో పాటు కేంద్రం ఇస్తున్నటువంటి బియ్యం కూడా వీళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. ఇంకా అసలు కేంద్రం ఇస్తున్నటువంటి నాడు నేడు నిధులు కూడా వీళ్ళ పేరుతో చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కేంద్రం పెత్తనం చేస్తుంది, కానీ కేంద్రం పెత్తనం ఇచ్చేది ఏంటి? అన్ని జిల్లాల్ని అన్ని రాష్ట్రాలు చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ అదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది చేస్తున్నందుకు మిమ్మల్ని ఏం చేయాలా? ఎన్ఎస్ఎఫ్డిసి డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులే, దళితులకు సంబంధించి భూమి కొనుగోలు పథకానికి ఈ డబ్బులు డైవర్ట్ చేసి ఏం చేయాలా? భూమి కొనుగోలు పథకానికి డబ్బులు ఇస్తే
ఆ డబ్బులు వాడకుండా వాడేసుకుని మిమ్మల్ని ఏం చేయాలా? ఒకరి సాగండి, ఒకరి సాగండి. మీరు మాట్లాడుతున్న సభ్యులు కూడా. ఒక నిమిషం ఆగండి. ఆహా. పోలవరం ఏటీగా మార్చుకున్నారు లోకేష్ గా బాబు అని చెప్పి 1 by 1 మాట్లాడండి ప్లీజ్. ప్రధానమంత్రి చెప్పినటువంటి 1 by 1. కొత్తగా 2014 70% పోలవరం మా హయాంలో విల్సన్ గారు, విజయ్ గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల మీరు చెప్పేది అర్థం కాదు. అన్నప్పుడు విజయ్ గారు వెయిట్ చేయాలి. మీరు మీకు అవకాశం ఇస్తాను. విజయ్ గారు విజయ్ గారు, విల్సన్ గారు ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడొద్దు. ఇద్దరు 1 by 1 మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. సో దట్ మీ సబ్జెక్ట్, మీ కంటెంట్ జనాల్లోకి వెళ్తుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. విల్సన్ గారు మీరు మాది పెద్ద పార్టీ అనుకుని మీకు అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు లేకనే పంపించారు. పోటీ చేయడానికి అభ్యర్థులు లేకనే అక్కడి నుంచి అనిల్ పంపించారు. అదేవిధంగా ఎస్సీలు వాళ్ళు బాగా పనిచేసినా మీరు చాలగానోళ్ళు దద్దమ్మలు అని చెప్పి వాళ్ళు నియోజకవర్గాలు మారుస్తున్నారు, మంత్రులు మారుస్తున్నారు. ఆఖరికి అడ్డంగా సదర్ రామకృష్ణారెడ్డి గారు విజయ్ గారు మీకు అవకాశం ఇస్తాను. ప్లీజ్ బీ క్వైట్. విజయ్ గారు మెయింటైన్ ద డిబేట్ డెకరం. విజయ్ గారు మీకు దెబ్బల్ని మీరు సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒక రెడ్డి కమ్మ అటువంటి వాళ్ళని తగ్గించి ఎంబీసీలకి ఇస్తున్నటువంటి సీట్లు చూసి అక్కడ మీరు కమ్మలకో రెడ్లకో ఇవ్వలేక మీరు ఆ బీసీ క్యాండిడేట్ మీకు సరైన వాళ్ళని ఎన్నుకోలేక అక్కడ మీరు సామాజిక సమీకరణాల విజయ్ గారు ప్లీజ్ వెయిట్ చేయాలి. మీరు విల్సన్ గారు మాట్లాడనివ్వండి. విజయ్ గారు ఆయన మాట్లాడేటప్పుడు ఎందుకున్నా గమ్ముగా ఎందుకున్నాం మేము? మేక్ యువర్ పాయింట్. ఎక్కవరం పాటించండి. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరికి అవకాశం కల్పించకండి. మీరు కూడా అది ఏమవుతుందంటే దాన్ని ఎవరు మాట్లాడేది జనాల్లో పోదు, మీ లక్ష్యం నెరవేరదు. కాబట్టి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు దించడం అనేది ప్రజాస్వామిక అవసరం. అది ప్రజలు గుర్తించారు. ఆయన దిగిపోవడం ఖాయం. ఆయన ఓటమిని ఎవ్వరు కూడా కాపాడలేరు. మిగతా రాజకీయ పార్టీల్లో ఒత్తిడి వస్తుందంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుందన్న ఉద్దేశంతో మాకు అవకాశం రావాలని తాపత్రయపడతారు. అందులో తప్పే లేదు. అందులో అవన్నీ కూడా ఇవాళగా రేపైన సమస్య పోతాయి. అందుకే నేనేమంటానంటే విజయ్ గారు, మీరు మోటాములు సర్దుకున్నారు, రాష్ట్రాన్ని అతలకుతలం చేసిన సంగతి ప్రజలకు అర్థమైపోయింది. ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉంటుందో ఒకసారి మీరు కూడా బేరీజ్ చేసుకోండి. విజయ్ గారు మీ పొత్తు అంటే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదా? వాళ్ళ ఇష్టం. వాళ్ళ అలయన్స్లో వస్తున్నారు, పొత్తు వస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తారు? వారు 30 సీట్లో పోటీ చేస్తారు, 20 సీట్లో పోటీ చేస్తారు అనేది మీకు అనవసరం. మీకు అది అనవసరం ఏమో. ఎందుకంటే మీరు పదే ఆ పాయింట్ కోట్ చేస్తున్నారు, దమ్ముంటే 170 స్థానంలో రావాలి అని. అది కరెక్ట్ కాదేమో కదా. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది. మమ్మల్ని పిలిచి డిబేట్ లో మాట్లాడమంటే మేము చెప్పే పాయింట్ అదే. బలం లేని వాళ్ళనే మమ్మల్ని పిలవకుండా ఉండాల్సింది కదా. వాళ్ళు మాట్లాడుకొని సంకల్పం కొట్టుకొని వెళ్ళిపోతారు కదా. మా వాదన చెప్పమన్నప్పుడు మా వాదన ఇదే. ఏం బలం లేని వాదన చెప్పడం అంటే ఎవరో తెలుస్తాం. మీరు ప్రజలకి ఏం మీ వాదన చెప్పడం అంటే మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి, అంతేగాని వాళ్ళు ఒంటరిగా రావాలి, సింగిల్ గా పోటీ చేయాలి, ఇది కాదు కదా. మీ ప్రభుత్వం ఏం చేసిందో మీరు చెప్పుకోవాలి. పావలా ఆయన, పావలాలో పావలా ఈయన, 3 పావలా 30 పావలా ఎవరు ఏమైతే అంటారు? ఈ పొగురే, ఈ అహంభావమే. సురేంద్ర గారు సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ రిమార్క్స్. సురేంద్ర గారు సురేంద్ర గారు ఇప్పుడు విజయ్ గారు చెప్తున్నారు సంతోషం. బీజేపీ అన్న వినండి, ఒక నిమిషం వినండి. ఇప్పుడు బీజేపీ
ఆ, ఆ, పవన్ కళ్యాణ్ పావలా పార్టీ అనుకుందాం. మరి పావలా పార్టీ అయితే ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి ఎయిర్పోర్ట్ కు వస్తే నా కళ్ళారా నేను చూసా. తిరుపతి ఎయిర్పోర్ట్ కు వస్తే, సార్ ప్లీజ్ సార్ నీ కాలు పట్టుకునేదానికి అవకాశం ఇవ్వండి సార్, కాళ్ళు పట్టుకోవడం కోసం బ్రతిమిలాడినటువంటి ముఖ్యమంత్రిని ఈ ప్రపంచంలో ఎవరిని జొల్ల. అదే నాకు ఏదైనా నిధులు ఇవ్వండి అంటే బ్రతిమలాడితే ఒక రకం, కానీ మీకు ఆయన వద్దు అంటాడు. వయసులో చిన్నవాడు కాబట్టి ఆయన ప్రధాని హోదాలో ఉన్నారు కాబట్టి దండం పెట్టారు, తప్పే ఉంది అందులో సురేంద్ర గారు? మోడీ గారు మాట్లాడుతూ ఉన్నాడు కాక రాళ్ళు వేయించుకున్నాడు, సీట్ పొత్తు కలుపుకున్నాడా, విజయ్ గారు వినండి, ఒక నిమిషం కలుపుకున్నాడా, వినండి. మా రాళ్ళు దగ్గర మీరు వేయించుకున్నాడు, పొత్తు కలుపుకున్నాడా? మరి కామెడీ అంటే ఒక రాళ్ళు వేయించుకొని స్కూల్ చదివించుకొని Please. వేరే పిల్లల్ని దిద్దుకొని అంటే విజయ్ గారు ఆగాలి. విజయ్ గారు ఆగాలి. అమిత్ షా గారు రాళ్ళు అయితే పొత్తులు కలుపుతారా? అదేనండి విజయ్ గారు. ప్లీజ్ ఒకేసారి మాట్లాడొద్దు. మంత్రి కారణం జగన్మోహన్ రెడ్డి గారు మా రాయ- ప్రోత్సహించడానికి మీరు ఎమ్మెల్యే పదవి ఇవ్వలేదు. రైట్, సమయం మించిపోతుంది. సార్, ఒక సమయం నిమిషం. మించిపోతుంది. మా రాయలసీమలో నేను కంక్లూడ్ చేస్తున్నాను. మీరు సామెత ఉంది. ఒకేసారి మాట్లాడడం వల్ల మీ డిబేట్ ఎవరికి అర్థం కాదు, మీరు మాట్లాడే అంశం జనంలోకి వెళ్ళదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్నపురెడ్డి విజయ్ గారు, విల్సన్ గారు, సురేంద్ర నాయుడు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అఫ్ కోర్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జస్ట్ 1 by 1 జాబితా రిలీజ్ అవుతున్నా, అంటే లిస్టు రిలీజ్ అయ్యే కొద్దీ కొంత ఎవరైతే టికెట్లు ఆశిస్తారో, ఆశించి భంగపడ్డ వ్యక్తులు ఈ విధంగా ఇటువంటి రిపర్షన్స్ రావడం కామనే. కోర్స్ దాన్ని ఏ విధంగా ఆయా పార్టీ అధినాయకత్వాలు చెక్ పెడతాయి, ఏ విధంగా స్పెసిఫై చేసి ముందుకెళ్తాయి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్.